మహేశ్వరం మండలంలోని అన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీ పరిధిలోకి తీసుకురావాలని, ఇందుకోసం సర్పంచులందరూ మద్దతు లేఖలు ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాకి ఈశ్వర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. మహేశ్వరానికి కేటీఆర్ రాకను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపగా ఈశ్వర్ ముదిరాజ్ ను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. సాయి వాళ్ళే పొడిచి రావాలి. ఇదే అర్థం కాదు. గవర్నమెంట్ పెట్టుకోవాలి. జై కాంగ్రెస్. టీఆర్ఎస్ సర్పంచ్కి ఇవ్వాలి అంతే, సమస్య లేదు. మా గురించి కాదు కదా, మా పిల్లల గురించి కాదు కదా, మీ పిల్లలు మా పిల్లలు అందరూ ఒకటే, సమస్య లేదు కదా. కూర్చో ప్లేస్ ముందరా అది నడవని కూర్చున్నాము కమేస్తాను. అందరూ పెద్ద దుర్పాలే పట్టుకురావాలి. తీసుకొని ఇది కూడా చేయాలంటే ఇప్పుడు సంతి పోయి 6 రోజులు చెప్పినట్టు 6 రోజులు ఎప్పుడు సంతి జోలి బండి కట్టం పడండి, కింద పడండి, బండి కింద చూడండి, అట్లా చేయాలి. కానీ ఏం చేస్తా పక్క మన లోపలనే వచ్చినా నేను మన లోపల మాట్లాడుతున్నా. ఎందుకు సమయసారి నెంబర్ అంటే కూడా వద్దంటారు. అంటే ఇన్నే ఉన్నా, మహేశ్వరంలో ఉన్నా. నేను వచ్చినాక ఫోన్ చేయి. కూర్చున్నామండి. ఇస్తామని చెప్పేసి ఇస్తున్నారు. 5 కేజీ ఇస్తున్నామండి. పాల్గొనాలి కానీ మరి అవును చేసిండ్రా. మూతలు కట్టుకోండి, లేకపోతే మూతలు కట్టాడు ఊపిరి మనకు భారత్ విజయ్ సిటీ గురించి సంబంధించింది మహేశ్వరం మండలం. కాకపోతే మహేశ్వరం, భూపత్ నగర్, మన లో కలిపిరు. మా డిమాండ్ ఏంటంటే ఒకటి తుమ్మలూరు భూపత్ నగర్ కాదు, మహేశ్వరం మండలాన్ని విద్యుత్లో కలపాలని చెప్పేసి గత 6 నెలల సంది రేవంత్ రెడ్డికి మేము ఇచ్చినాం. మా దుగ్గిల శ్రీధరబాబు ఇన్ఛార్జి గారికి మేము నిమ్మరణ ఇచ్చినాం. ప్రతిపక్ష నాయకులకు కూడా బీజేపీ కొండ ఈశ్వరరెడ్డికి ఇచ్చినాం. మన స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా మేము ఇచ్చినాం. ఆ రోజు మేము పీతరెడ్డికి వ్యతిరేకం కాదు, మేము దానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి ఆ రోజు ఆమె చెప్పింది. కాబట్టి మధ్యన స్థానిక సర్పంచ్ ఎలక్షన్లు జరగడం జరిగింది. దాంట్లో బీజేపీ, కాంగ్రెస్ పీతరెడ్డికి మేము వ్యతిరేకం కాదని చెప్పేసి లెటర్ ఇచ్చారు. ఈరోజు మన బీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు లెటర్ ఇవ్వమంటే మేము ఇయ్యం, పీతరెడ్డికి మేము వ్యతిరేకం, మేము ఇయ్యమంటే ఇయ్యం, మా మేడం చెప్తేనే మేము ఇస్తామని ఈరోజు వాళ్ళు ముక్త కంఠంగా చెప్తారు. మేమేమంటామంటే మా మహేశ్వరం మండలాన్ని విద్యుత్తులో కలపాలి, 100% కలిపిన దాకా
మేము పోరాటం చేస్తామని చెప్పినాం. మా సీఎం చెప్తే ఒకటే అన్నాడు, ఆ రోజు మీరు ఏదో అన్ని పార్టీలు జేఏసీగా ఏర్పాటు అయ్యి మీరు వచ్చిరు కాబట్టి విధంగా తీసుకుంటామని అన్నాం. ఈ రోజు ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి బీఆర్ పంతులు అయితే గెలిచిర్రో వాళ్ళను లెటర్ ఇప్పిస్తే ఈ రోజు మన విధంగా బేర్ కంచెలో విధంగా సంబంధించింది ఆఫీసు ఓపెన్ అయింది. సర్పంచులు అనుకూలంగా ఉన్న లెటర్ అక్కడ ఇస్తే మేము విధంగా తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు డిమాండ్ మాకు చేస్తున్నారు. కాబట్టి మాకు ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు ఆమె రాజకీయం చేసుకో తర్వాత కానీ మా మహేశ్వరం మా బిడ్డలను మా పిల్లలను నోట్ల మన్ను పోయొద్దు. నువ్వు బీద సిటీకి మీ సర్పంచులకు లెటర్ ఇచ్చి మేము వ్యతిరేకం కాదు, లెటర్ ఇవ్వమని చెప్పేసి డిమాండ్ వాళ్ళకి సర్పంచులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కేటీఆర్ మన సబితమ్మ మహేశ్వరం వస్తున్నారు. కాబట్టి మాది ఏంటంటే మేము వాళ్ళని అడ్డుకుంటలేమో సమస్య లేదు. మీ నాయకులకు చెప్పుకుంటామా మీరు బీద సిటీకి మాకు వ్యతిరేకం కాదు, మీరు లెటర్ ఇవ్వాలి సర్పంచులు చెప్పని చెప్పేసి మా డిమాండ్ మాకు చెప్తున్నాం. అదేవిధంగా నల్ల బాధ్యులతోని మేము వాళ్ళని అడ్డుకుంటలేం, కాకపోతే నిరసన తెలుపుతందుకు మాకు అవకాశమే అని చెప్పేసి పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నాం. తీసుకొచ్చి మమ్మల్ని ఈరోజు పోలీస్ స్టేషన్లో లోపల వేసిరు. మేము ఏం నేరం చేసినాం, ఏం దొంగతనం చేసినామని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాం. మాకు దీన్ని ఈరోజు సబితేంద్రారెడ్డి ఏదైతే మీటింగ్ లో పాల్గొంటుందో ఈ రోజు సర్పంచులకు ఆదేశాలు ఇచ్చి తీర్మానం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మహేశ్వరం మండల మొత్తం మన మహేశ్వరం మండల నాయకులకు మేము కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఛాయ్ వచ్చింది సార్.